ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి ఐపీఎల్ 2025 సీజన్ నుండి చూసుకుంటే మరి ఎలా అయితే విరాట్ కోహ్లీ 18th సీజన్లో కప్ కొట్టేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా, ఎట్టకేలకు విజయం సాధించారని అనుకోవాలి. మరి అదొక పక్కన పెడితే ఐపీఎల్ 2025 సీజన్ నుంచి చూసుకుంటే మరి ముఖేష్ అంబానీ 6,000 కోట్లు సంపాదించారని సమాచారం. మరి దీని నుంచి ఆయన ఎంత డబ్బు సంపాదించారు ఒక్కసారి మీ మాటలు. ఆల్మోస్ట్ 18 సంవత్సరాల వెయిటింగ్ అండి. అండ్ విరాట్ కోహ్లీ ఎంత సక్సెస్ఫుల్ కెప్టెన్ అందరికి తెలిసిందే. బెంగళూరుకి ఆ కప్పు రావడం కోసం ఆల్మోస్ట్ 18 ఇయర్స్. రియల్లీ ఎమోషనల్ అనమాట చాలా మందికి. ఎందుకంటే ప్రతి సీజన్లో దగ్గరికి వస్తారు, బట్ వెనక్కి పోతాం. బట్ ఈసారి మాత్రం పంజాబ్ వర్సెస్ బెంగళూరు ఇద్దరు ఫస్ట్ టైం వచ్చారు. ఇద్దరు ఎవరైనా విన్ అయినా ఓకే అన్నట్టుంది అనమాట. బట్ మన సౌత్ వాళ్ళం కాబట్టి బెంగళూరు కలిపి ఫేవర్గా ఉన్నాము. ఫైనల్గా అట్లీస్ట్ దే గాట్ ఇట్ అనమాట. అండ్ కోహ్లీ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. అడ్జస్ట్ అందరూ ఇంకా ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ ఫైనల్స్ అనమాట. అండ్ ఈ కప్పు గెలిచినందుకు బెంగళూరుకి వచ్చేది ఏముండదు, 30-40 crores తప్ప ఏముండదండి. ఏ మ్యాచ్ అయినా సరే మ్యాచ్ ప్లేయర్స్ కన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో ఆడిచ్చే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. ఒక సినిమాకి నిర్మాతలు ఎలాగనో అట్లా అనమాట. ఇక్కడ కూడా ముఖేష్ అంబానీ వాళ్ళు రైట్స్ తీసుకుంది, టెలికాస్టింగ్ రైట్స్ మొత్తం కూడా అనమాట. జియో హాట్స్టార్ వాళ్ళు అనమాట. వాళ్ళ వ్యూవర్స్ ఆల్మోస్ట్ 60 కోట్లకు రీచ్ అయ్యారు దాంట్లో. అండ్ స్లాట్ కూడా ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్కి 20 నుంచి 30 లక్షలు తీసుకున్నారు ఫర్ 10 seconds యాడ్స్కి. అవును, చాలా ఎక్కువ ఛార్జ్ చేశారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 30% పెంచారు రైట్స్. సో ఒకటి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ మీద వస్తాయండి వాళ్ళకి అమౌంట్ అంతా కూడా. అండ్ రెండోది ఈ కమర్షియల్ స్పాన్సర్షిప్స్ ఉంటాయి భారీగా, వాటి మీద నుంచి అమౌంట్ వస్తుంది వీళ్ళకి. అండ్ నెక్స్ట్ స్టేడియంలో ఆన్ బోర్డ్స్ అవి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, బోర్డ్స్ అవి, వాటి నుంచి వస్తుంది. ప్లస్ మొబైల్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ అడ్వర్టైజ్మెంట్ మీద అక్కడి నుంచి అమౌంట్ వస్తుంది. అండ్ టీమ్ స్పాన్సర్షిప్ వాటి మీద నుంచి అమౌంట్ వస్తుంది. అండ్ డిజిటల్ అండ్ మీడియా అడ్వర్టైజ్మెంట్, వీటన్నిటి ద్వారా వచ్చిన మొత్తం రెవెన్యూ చూసుకుంటే కనుక జనరల్ ఎస్టిమేషన్ ఏంటంటే 5,000 నుంచి 7,000 crores మధ్య వచ్చి ఉంటుంది ముఖేష్ అంబానీకి అని చెప్పేసి అంటున్నాను. అంటే సార్, ఇప్పుడు ఆర్సీబీ విన్ అవడం పక్కన పెడితే అంబానీకి వచ్చినటువంటి మనీ విషయంలో కూడా చాలా అదొక విషయం అయిపోయింది. అంటే అదొక చర్చనీయాంశంగా కూడా మారింది అనుకోవచ్చు. అంటే 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు వచ్చిందని చెప్తున్నారు కదా ఇన్ఫర్మేషన్. బేసికల్గా ఏంటంటే ప్లేయర్స్కి ఫ్రీ డిపెండ్ అమౌంట్ ఏదైతే ఉందో అదే వస్తుంది. సో విన్నర్ కాబట్టి వీళ్ళకి 40 crores వచ్చి ఉండొచ్చు. సెకండ్ విన్నర్ కాబట్టి ప్రీతి జనతా టీంకి ఒక 17 కోట్లు 20 కోట్లు ఇస్తారు అంతే. వాళ్ళకి ప్రైజ్ మనీ అంతే కదా. బట్ ఒరిజినల్గా గేమ్స్ మొత్తాన్ని టెలికాస్ట్ చేసింది జియో హాట్స్టార్ వాళ్ళు లాస్ట్ 5 years కోసం రైట్స్ తీసుకుంది, భారీ మొత్తం పే చేసి తీసుకున్నారండి. ఇండియా అంటే క్రికెట్ అంటే పడిచేస్తారు, ఆ విషయం అందరికి తెలిసిందే. అందుకని వాళ్ళకి 45 daysలో టెలికాస్టింగ్, స్టేడియం ఇన్సైడ్ వాటికి, ప్లస్ మొబైల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి అండ్ హాట్స్టార్ వ్యూవర్షిప్ పెంచడానికి, వీటన్నిటికి బిజినెస్ వైజ్ చాలా యూజ్ అయింది అనమాట వాళ్ళకి. స్పోర్ట్స్ వరల్డ్ వైడ్గా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. వరల్డ్ వైడ్గా చెప్పుకోవడానికి అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటారు, కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ మనీ మేకింగ్ మిషన్ అనమాట అది. పర్టికులర్గా ఇండియాలో క్రికెట్ అనేది హ్యూజ్ మనీ అనమాట. అందుకే మీరు ప్రతి స్టేట్లో చూడండి, ఆ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోటీకి అందరూ పొలిటీషియన్లో పోటీ పడతారు. చిన్న చిన్న వాళ్ళు కాదండి, సీఎం స్థాయిలో పోటీ పడుతుంటారు. దానికి ఉన్న క్రేజీ అలాంటి క్రేజీ అనమాట. సో ఇండియాలో క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు మనీ అండి. ఒక్కసారి బ్యాట్ పట్టుకున్నామంటే, నేషనల్ టీమ్ సెలెక్ట్ అయ్యామంటే స్పాన్సర్స్ పరిగెత్తుకుంటూ వస్తారు. యాడికి 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి మరీ తీసుకుంటూ ఉంటారు. అందుకని క్రికెట్కు ఉన్న హవా వేరు. సో వీటిని మేజర్ స్పాన్సర్స్ జియో హాట్స్టార్ కాబట్టి న్యాచురల్గా వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్నమాట. నిన్న జరిగిన మ్యాచ్ వ్యూవర్షిప్ అయితే 60 కోట్ల వరకు ఉంది కదా సార్. అంటే దాని ఇంపాక్ట్ కూడా ఈ అంబానీ వాళ్ళ ప్రాఫిట్ దానికి కూడా ఉంటుందా కంపారిజన్? డెఫినెట్గా, ఎందుకంటే ఎక్కువ వ్యూవర్షిప్ మీన్స్ ఎక్కువ టీఆర్పీ రేటింగ్. టీఆర్పీ రేటింగ్ ఎక్కువ మీన్స్ ఎక్కువ యాడ్ ప్రైస్ అనమాట. అందుకని మిగతా మ్యాచెస్లో ఆడినట్టు ఇచ్చిన ప్రైస్కి దీనికి ఎవరండి ఎక్కువ అమౌంట్ పే చేస్తారు ఈ టైంలో 10 seconds యాడ్స్ కూడా. అండ్ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇంకా రేపు రీటెలికాస్ట్ చేస్తూ ఉంటారు కదా, అట్లా ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. బేసికల్గా ఇండియాలో క్రికెట్ మోజ్ ఎక్కువ కాబట్టి స్పాన్సర్షిప్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది వీటిలో. సో టెలికాస్టింగ్ రైట్స్ అనేది జియో దగ్గర పర్మనెంట్గా ఉండిపోతాయి కాబట్టి వాళ్ళకి ఇది బెనిఫిట్ అనమాట. చాలా పెద్ద బిజినెస్ ఇది బేసికల్గా. ఓవరాల్గా అంటే ఈ ఆర్సీబీ మ్యాచ్ విన్ అవడంతో ముఖేష్ అంబానీ
యొక్క ఏమంటారు ప్రాఫిట్ కానీ ఇదంతా ఎంత పెరిగింది అనుకోవచ్చు నో టోటల్ ముఖేష్ అంబానీ ఆర్సీబీ విన్ అయినా పంజాబ్ విన్ అయిన సంబంధం లేదండి. లేదు ఐపీఎల్ 5,000 కోట్లు అయితే మాత్రం ముఖేష్ వాటాలో చేరిపోతాయండి. ఎస్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది క్రికెట్ గెలిచింది అక్కడ. ఏ కంపెనీ గెలిచిన సంబంధం లేదు, ఎండ్ ఆఫ్ ది క్రికెట్ గెలిచింది అంతే. అంటే వాళ్ళు చాలా సైలెంట్ గా చాలా హెవీగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు స్పోర్ట్స్ లో. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లో వాళ్ళ మిస్సెస్ చాలా కీలకం, అండ్ ముంబై టీమ్ కి కీలకం, అండ్ పెద్ద పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ వాళ్ళు కడుతున్నారు. అండ్ రిలయన్స్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఆ ఏరియాలో. ఎస్ స్పోర్ట్స్ ని ఒక కమర్షియల్ తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఎస్ అండ్ ఇండియాలోని మెజారిటీ మీడియా హౌసెస్ అన్ని కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. డెఫినెట్గా సూపర్ హాట్ ప్రాపర్టీ అవుద్ది స్పోర్ట్స్ అనేది రిలయన్స్ ఒక వాట. ఎందుకంటే అది ఈజీగా కనెక్ట్ అవుతారు, యూత్ ఈజీ కనెక్ట్ అవుతారు. కాబట్టి ముందు ముందు రోజుల్లో కూడా అది ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే మీడియాలో వాళ్ళు ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండి ఎస్ జియో హాట్స్టార్ జియో హాట్స్టార్. Yes. సో ముందు ముందు రోజులు ఇంకా చాలా ఎందుకంటే జనాభా ఎక్కువ, అండ్ ఎక్కువ సినిమా చూసే ప్రపంచంలో ఇండియన్సే. ఎస్ నచ్చితే 10 సార్లు కూడా చూస్తుంటారు వీళ్ళు. అందుకని సినీ కల్చర్ ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ మీన్స్ వీళ్ళకి మూవీ కాబట్టి ఓటీటీలో, డిజిటల్ మీడియాలో, స్పోర్ట్స్ లో అన్ని రంగాల్లో జియో రిలయన్స్ ముందు ఉంటారు. అంటే జియో ప్లాట్ఫామ్స్ అన్నిటి కూడా క్రేజ్ బాగానే చాలా ఉంటుంది వస్తుంది ఆటోమేటిక్ గా. వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, స్పోర్ట్స్ లో వాళ్ళే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఉంటుంది. కాబట్టి క్రికెట్ ఎవరు విన్ అయినా ఓడిపోయినా ముఖేష్ అంబానీ గోయింగ్ టు మేక్ ద మనీ. Yes. ఈ సీజన్ కి 5,000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే ఒక్కదాని నుంచి అని కాదు, టెలికాస్టింగ్ రైట్స్ Telecasting. నుంచి, అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి, స్టేడియం ఇన్ హౌస్ వాటి దగ్గర నుంచి, టీమ్ స్పాన్సర్షిప్ దగ్గర నుంచి, వీటన్నిటి దగ్గర నుంచి మనీ వస్తూ ఉంటుంది. స్మాల్ గా చూసుకుంటే సెకండ్ యాడ్స్ ఉంటాయి కదా సార్, మ్యాచ్ వచ్చినప్పుడు ఆ అవును. యాడ్స్ వస్తూ ఉంటాయి. మామూలు టైంలో మనం చూడం వాటిని. మామూలు టైంలో So, ఉండవు. ఎంత ఉంటుంది దానికి అసలు మామూలుగా? ఒక 30 to 40 lakh ఉంటుందండి 10 seconds యాడ్స్ కి. 10 సెకండ్ యాడ్స్ 10 seconds ads కి. ఎందుకంటే వ్యూవర్స్ 60 కోట్ల మంది చూస్తున్నారు. ఎస్ ఎస్ అవును. జస్ట్ బ్యాట్ మీద ఎంఆర్ఎఫ్ పెడితేనే 2-3 కోట్లు ఇస్తారండి బ్యాట్మెన్ కంటే. ఊహించుకుని ఎంత పెద్ద క్రేజ్. ఎందుకంటే అంత వ్యూవర్స్ కి ఆ బ్రాండింగ్ తెలుసుకోవడం అనేది, ఒకేసారి తెలియజేయడం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని కొత్త కంపెనీస్ కూడా వచ్చేసి దాన్ని స్పాన్సర్ చేస్తా ఉంటారు. లైక్ ఈవెన్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ లాంటి వాళ్ళే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు ఐపీఎల్ ని. అంత మీనింగ్ ఏంటంటే స్పీడ్ గా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే చేయడానికి షార్ట్ కట్ రూట్ క్రికెట్ ఇండియాలో. Yes. దానికోసం ఎంత పే చేస్తారు. అందుకని మిగతా వాటితో పోల్చుకుంటే క్రికెట్ కొన్న క్రేజే వేరు, అండ్ ప్రైమరీ స్లాట్ కి వచ్చే అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. Yes. అందుకని వాళ్ళు 1 second యాడ్ దగ్గర నుంచి 1 second, 5 second, 10 second యాడ్స్ చాలా ఎక్కువ కోట్లో ఛార్జ్ చేస్తుంటారు. అది మేజర్ ఇన్కమ్ యాక్చువల్గా, యాడ్ ఇన్కమ్. థ్యాంక్ యూ సార్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.